సెల్స్మిత గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. తెలుగు సినిమా రంగంలో ఒక మహారాణిలాగా తన జీవితాన్ని గడిపింది. అయితే అప్పట్లో ఆమెకు స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజే ఉండేది. ఆమె జీవిత ప్రయాణం ఎన్నో కష్టాలు, అద్భుతమైన విజయం, విషాదకరమైన ముగింపుతో కూడుకున్నాయి కదా. అయితే దర్శకుడు జయకుమార్ సెల్స్మిత గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడనమాట. పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి స్మిత ఎన్నో ఇబ్బందులు పడ్డదని, ఈ కష్టాలే ఆమెను ధైర్యంగా నిలబెట్టాయని ఆయన అన్నారు. అయితే సెల్స్మితకు అప్పట్లో ఉన్న క్రేజ్ మామూలుగా ఉండేది కాదు కదా. దానికి నిదర్శనంగా ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడనమాట. అయితే ఒక ఫంక్షన్లో సెల్స్మిత కొరికిన ఒక యాపిల్ పండుని వేలం వేశారట. అయితే ఒక వ్యక్తి దాన్ని 25,000కి కొనుగోలు చేశాడట. ఆ రోజుల్లో ఇది ఒక పెద్ద మొత్తం కదా. అంతటి క్రేజ్ ఏ హీరోయిన్కి లేదు అని ఈ సంఘటన గురించి చెప్పుకొచ్చారు ఆయన. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్లు సైతం సినిమాలో సెల్స్మిత పాట లేకపోతే డ్యాన్స్ ఉంటే తప్ప ఆ సినిమాని కొనుగోలు చేయమని చెప్పుకొచ్చారనమాట. అయితే ఆమె లేకపోతే సినిమా తీసుకునే వాళ్ళే కాదని అన్నాడు. ఇక ఇది ఆమె మార్కెట్ విలువ ఏంటి అనేది చెప్పడం కోసం చెప్పుకొచ్చారు. ఇక వ్యక్తిగతంగా సెల్స్మిత చాలా మంచి అమ్మాయని, సౌమ్యురాలుగా ఉండేవారని జయకుమార్ అన్నారు. ఇక సెట్కి వచ్చినప్పుడు ఆమె మెయింటెనెన్స్ విభిన్నంగా ఉన్నా ఆమె స్వభావం మాత్రం చాలా మంచిదని అన్నారు. అయితే ఆమె మరణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే ఉంటుంది. ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరంటే, ఆత్మహత్యకు ముందు ఒక లేఖ రాసిందని, ఒక డాక్టర్ ఆమె మరణానికి కారణమని కొందరు అంటున్నారు. అయితే సెల్స్మిత తన జీవితంలో ఎంత సంపాదించినా సరే ఆమె మరణించే సమయానికి మాత్రం కొంత ధనం దాన ధర్మాలు చేశారని, మరి కొంతమంది చేతుల్లో మోసపోయిందని అన్నారు. అయితే ఒక డాక్టర్ ఆమె జీవితంలోకి వచ్చి ఆమెను వ్యాంప్ వేషాలు, డాన్స్లు ఎన్నాళ్ళు చేస్తావు, నువ్వు హీరోయిన్ కావాల్సిన దానివి అని చెప్పి ఆమెతో సినిమాలు తీయించాడట. ఈ ప్రయత్నంలో సినిమాలు దెబ్బతినడం కానీ, హీరోయిన్గా మారాలనుకున్నాక ప్రైవేట్ సాంగ్స్కి పిలవడం మానేయడంతో కానీ ఆమె నష్టపోయింది. అయితే ఈ డాక్టర్ ఆమె వైభవం తగ్గిపోతుందని గ్రహించి ఆమె ఆస్తిని తన పేరు మీదకి మార్చుకున్నాడని తెలుస్తోంది. చివరికి ఆమె ఉరి వేసుకొని చనిపోవడం చాలా భయంకరమైన దృశ్యం అని జయకుమార్ అన్నారు. అయితే సెల్స్మిత నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టం? కామెంట్ చేయండి.